గుడ్ ఈవినింగ్. నేను మా అభియాన్ వచ్చేసి సంగీత రోజు మా రోజు వచ్చేసి బాలయ్య గారు. సో ఇగ్నైట్ ఇన్వైట్స్ గ్లోబల్ అనే ప్లాట్ఫామ్లో తమ్ముడు నేను నరసింహలో ఉన్న తమ్ముడు నా డ్రీమ్స్ ఏంటో నాకు అర్థమైనాయి. నా డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి చెప్పారు. నేను ఏం చేస్తే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాను, ఒక జాబ్ వల్లే నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. నేను బడ్జెట్ వేసుకుంటే నా డ్రీమ్స్కి ఎంత మనీ అవుతుంది. జాబ్లో చేస్తే అసలు ఏ ఒక్కటి కూడా నెరవేరదు అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు నేను కూడా సో ఈ ఆపర్చునిటీ ద్వారా నేను ఆ డ్రీమ్స్ అన్ని అచీవ్ చేయగలను నాకు వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ ఏంటంటే ఫస్ట్ మనం డబ్బులు సంపాదించాలంటే 4 మార్గాలు ఉంటాయి. ఎథికల్గా 4 మార్గాలు ఉంటాయి. ఆ 4 ఏంటంటే ఈ 4 మార్గాలు ఉంటాయి. ఈ అంటే అందరికి తెలిసిందే, ఎంప్లాయీస్. ఈ అంటే ఎంప్లాయీస్. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. సో ఈ రెండు ఒక క్వాడ్రేట్ చెంది అంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకుంటాను. సో ఎంప్లాయీస్ ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు మనం అందరం ఉంటాయి ఈ క్వాడ్రేట్ మనకి. సో ఎంప్లాయీస్గా ఉంటే మనకి నెలకి జీతం వస్తుంది, మన పైన బాస్ ఉంటాడు. ఆ బాస్ ఏం చెప్తే అది మనం చేయాలి. ఫస్ట్ అంటే ఏంటంటే దీనికి కొంచెం అప్డేటెడ్గా ఏంటంటే మనకి బాస్ ఉన్నాడు, మనమే పని చేస్తాం. మనం పెట్టిన టైం బట్టి మనకు డబ్బులు వస్తుంది. సో ఈ రెండింటిలో చూస్తే మనం అక్కడ ఉంటేనే పని జరిగింది. సో ఈ రెండింటిలో ఒకవేళ మనం ఒకరోజు సెలవు పెట్టినా కానీ ఎంప్లాయీ ఉన్నప్పుడు ఆ రోజు జీతం ఉంటుంది. సో ఈ రెండింటిలో ప్రపంచంలో ఉన్న 90% పీపుల్ ఇక్కడే ఉంటారు. ప్రపంచంలో ఉన్న 90% పీపుల్ ఇక్కడే ఉంటారు. మనం ఎవరు చూసినా మ్యాక్సిమం ఈలోనూ గెస్ట్లో. కానీ వీళ్ళ దగ్గర చూస్తే ప్రపంచంలో ఉన్న ధనంలో వీళ్ళ దగ్గర 10% మాత్రమే. సో 90% ఉన్నారు, కానీ 10% ఉన్నారు. అంటే మనకి చూస్తే అర్థమైపోతుంది వీళ్ళంతా పేదరికంలో ఉన్నారు. సూపర్. 90% మనకి 10% డబ్బులు ఎలా సరిపోతాయి? సరే. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే డి అంటే బిజినెస్ సిస్టమ్. ఇది కూడా బిజినెస్ కదా అనుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా బిజినెస్ కదా, కిరాణా కొట్టు కూడా బిజినెస్ కదా అనుకుంటారు. కానీ బిజినెస్ సిస్టమ్ అనే ఒక దాన్ని మనం ఉన్నామంటే మ్యాక్సిమం 500 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ దీనికోసం వర్క్ చేయాలి. సో ఈ కిరాణా కొట్టుడికి వాటి సెల్ఫ్ ఎంప్లాయ్ పనిచేసేవాడికి 500 మెంబర్స్ ఉంటారా? ఉండదు. సో ఇది కూడా మనం ఉంటేనే పని జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బిజినెస్ సిస్టంలో మనం లేకపోయినా పని జరుగుతుంది. ఎందుకంటే మన కోసం 500 మంది వర్క్ చేస్తాం. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే వాళ్ళకి బిజినెస్ వచ్చిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో మనం ఇటు సైడ్ క్వాడ్రేట్లో ఈ రెండింటిలో చూస్తే కనుక ఇక్కడ 10% ఆఫ్ పీపులే ఉంటారు. ప్రపంచంలో దానికి చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా తెలుసు. అంటే వీళ్ళు 10% ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర అవసరానికి ఇచ్చిన ధనం ఉంది 90%. అంటే వాళ్ళ జీవితం అంటే హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో 90% ఇక్కడ చూస్తే ఇక్కడ 90% వెళ్తే ఇక్కడ 90% జనాలు. సో ఈ రెండింటిలో మనుషులు ఎంత తిరిగిపోతున్నారని మనకు ఈ రెండింటిలో ఏం చేసినా కానీ ఎంప్లాయ్మెంట్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసినా మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సూపర్.
ఈ బిజినెస్ చేస్తేనే మన డ్రీమ్స్ చేసుకోగలం. మన దగ్గర డబ్బులు ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్ చేయడానికంటే ఉన్నాయి ప్రజెంట్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి నేను సంపాదిస్తానంటే ఉన్నాయా మన దగ్గర డబ్బులు లేవు. సో ముందు బిజినెస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఈ రెండింటిని ఏమంటారంటే వర్కింగ్ ఇన్కమ్ అంటారు. మనం ఉంటేనే పని చేయవచ్చు, మనం ఆ రోజు వెళ్తేనే మనకి డబ్బులు వస్తారు, పని చేస్తే డబ్బులు వస్తాయి. ఈ రెండింటిలో ఉన్న వాళ్ళకి ఏదో పెద్ద సమస్య వచ్చి ఒక 4 రోజులకి లీవ్ పెట్టాలనుకోండి, డబ్బులు వస్తాయా? మరి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు 4 రోజులు వాళ్ళ కంపెనీకి వెళ్ళలేదు అనుకోండి, మరి డబ్బులు వస్తాయా? వస్తాయి, ఈజీగా వస్తాయి. మనకి ఎప్పుడైనా మనీకి ఫామ్లో ఉంది, ఇది ఎక్కడ స్కూల్లో చెప్పడం కాలేజీలో చెప్పడం. మనీ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ రేట్. అంటే ఒక రోజులో ఒక ఎంప్లాయీ 8 hours వర్క్ చేస్తుంటే కంపెనీలో ఎంతమంది వర్క్ చేస్తారు? ఒక 500 మంది వర్క్ చేస్తారంటే ప్రైవేట్ జాబ్ 4,000 వర్కింగ్ అవర్స్ అవుతుంది. ఒక బిజినెస్ ఓనర్ని, ఒక బిజినెస్ ఓనరు మన టైంని అంత ఎన్హాన్స్ చేసుకుంటారో మనకు అర్థం. ఎప్పుడైనా మనీ అంటే టైమే, టైం ఈజ్ వెల్త్. ఎప్పుడైనా సో ఈ వర్కింగ్ అవర్స్ని మనం కూడా ఎన్హాన్స్ చేసుకోగలిగితే మనం కూడా ఈ క్వాడ్రేట్లోకి మోర్ దాన్ 500 persons మన కోసం పనిచేయాలి. లేదంటే వాళ్ళు మనతో కలిసి వర్క్ చేయాలి. వాళ్ళు మనకు పార్ట్నర్స్ అయినా అవ్వాలి, లేదంటే వాళ్ళు మన కిందైనా ఉంటుంది. సో ఈ రెండింటిలో చేస్తేనే మనకి అవుతుంది ఎప్పుడైనా. సో ఈ బిజినెస్ క్వాడ్రేట్లోకి మనం ఎలా వెళ్ళాలి అనేది నేర్పించేది ఇక్కడ గ్రూప్ ఆఫ్ మెంటర్స్ ఉంటారు, మనకి గైడ్ చేస్తారు. వాళ్ళు బిజినెస్ సిస్టంలో వెళ్ళాలి. మోర్ దెన్ 500 మెంటర్స్ మన కోసం అలా వర్క్ చేయాలి, లేదా వాళ్ళు మనం కలిసి ఎలా వర్క్ చేయాలి అనే చెప్తుంది. సో దీన్ని ఏమంటారంటే నిరంతర ఆదాయం. మీరు సెలెక్ట్ చేసినా చేయకపోయినా ఈ కాంట్రాక్ట్లో మనకి డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్లో చాలామంది మీ డ్రీమ్ ఏంటంటే నేను ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని చెప్తారు. జాబ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. ఎప్పుడైనా ఈ డ్రీమ్ పని చేయడం అనుకోండి, ఈ డ్రీమ్ ఎట్లా ఉంటుంది? నేను ఒకరి కోసం 8 గంటలు పని చేయలేదు, నా డ్రీమ్. నా డ్రీమ్ అని అనుకోలేని అనుకుంటారు సెన్స్ ఉన్న వాళ్ళు అనుకోరు. కానీ చాలామందికి ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ చేస్తే మన సమాజంలో ఒక స్టేటస్ వస్తుంది మనకి అనుకుంటారు. కానీ ఆ స్టేటస్ మనకి ఏమన్నా మన జీవితాన్ని సుఖభరితం చేస్తుందా? చేయదు. మనోడు ఏమనుకుంటే ఎందుకు మనం మన వాళ్ళ జీవితంలో అనుకోవాలి. డ్రీమ్స్ అంటే మన చాలా డ్రీమ్స్ చెప్పడానికి కూడా వాళ్ళకి రాదన్నమాట, ఎవరు ఏమనుకుంటారు అవుతున్నారు. కానీ ఇక్కడైతే మీ డ్రీమ్స్ అన్ని ఓపిక విని వాళ్ళకి వాటికి ఎలా కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ 1 yearలో, నెక్స్ట్ 2 to 5 yearsలో అనేది చెప్తారు. నాకు కూడా ఇంతకుముందు అలాగే ఉండేది. డ్రీమ్ ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ సంపాదించాలి. ఎప్పుడైనా చుట్టాల్లో వీళ్ళప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటారు అట్లా ఉండేది. కానీ దాని వల్ల ఉపయోగం ఏంటి? మన జీవితం మనకి టైం లేకుండా. సో ఇక్కడ వీళ్ళకి టైం ఉండదు. ఈ 2 కాంట్రాక్ట్లో వాళ్ళకి టైం ఉంటుంది, వీళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి చాలామంది బిజినెస్ ఓనర్స్ చూస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తారు. ఇప్పుడు ఒకదాంట్లో ఎవరు చూస్తే బిల్ గేట్స్ చూసినా, చూసినా వాళ్ళు వాళ్ళ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి టైం ఉంటుంది. వీళ్ళకేమవుతుంది, వీళ్ళకి ఏం లేదు, రోజులో మొత్తం టైం మొత్తం ఫ్యామిలీతో గడపడానికి కూడా. సో ఇదన్నమాట ఈఎస్బీఐ కాన్సెప్ట్.